1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా పతనమయ్యాయి. పెరిగిన ధరలతో ఆందోళనలో ఉన్న కొనుగోలుదారులకు ఈ క్షీణత పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు పసిడి ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్లే దేశీయంగా ధరలు దిగి వస్తున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఊరటనిచ్చాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపు ధరతో పోల్చి చూస్తే ఏకంగా 380 మేర కోత పడడం గమనార్హం. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 350 మేర తగ్గి 1,42,750కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఈ ధరల పతనం సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా రోజు రోజుకు కుప్పకూలుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర ఈ రోజు ఊహించని విధంగా భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండిపై ఏకంగా 5,000 మేర కోత విధించారు. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,80,000 వద్ద కొనసాగుతోంది. ఒకే రోజు 5,000 రూపాయలు తగ్గడం వెండి కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సగటున 350 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల విక్రయాలు పరిశీలిస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర 1,57,960గా ఉంది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,300గా నమోదైంది. కానీ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,55,730గా ఉండగా 22 క్యారెట్ల పసిడి ధర 1,42,750గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 1,55,880గా ఉంది. అక్కడ 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి ధర 1,42,900గా ట్రేడ్ అవుతోంది. కోల్కతా, బెంగళూరు నగరాల్లో సైతం ఇవే తగ్గుముఖ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ బులియన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 24 క్యారెట్ల పసిడి ధర $4,444 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో ఔన్స్ వెండి ధర $72 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకునే వారు ఈ తగ్గింపును ఒక అద్భుతమైన అవకాశంగా భావించి షోరూంల వైపు అడుగులు వేస్తున్నారు. ధరల పతనం ఇలానే మరికొన్ని రోజులు కొనసాగుతాయని సామాన్యులు కోరుకుంటున్నారు. బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా పతనమయ్యాయి. పెరిగిన ధరలతో ఆందోళనలో ఉన్న కొనుగోలుదారులకు ఈ క్షీణత పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు పసిడి ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్లే దేశీయంగా ధరలు దిగి వస్తున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఊరటనిచ్చాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,55,730కు పడిపోయింది. నిన్నటి ముగింపు ధరతో పోల్చి చూస్తే ఏకంగా 380 మేర కోత పడడం గమనార్హం. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 350 మేర తగ్గి 1,42,750కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఈ ధరల పతనం సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా రోజు రోజుకు కుప్పకూలుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర ఈ రోజు ఊహించని విధంగా భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండిపై ఏకంగా 5,000 మేర కోత విధించారు. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,80,000 వద్ద కొనసాగుతోంది. ఒకే రోజు 5,000 రూపాయలు తగ్గడం వెండి కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సగటున 350 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల విక్రయాలు పరిశీలిస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర 1,57,960గా ఉంది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,300గా నమోదైంది. కానీ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,55,730గా ఉండగా
22 క్యారెట్ల పసిడి ధర 1,42,750గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 1,55,880గా ఉంది. అక్కడ 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి ధర 1,42,900గా ట్రేడ్ అవుతోంది. కోల్కతా, బెంగళూరు నగరాల్లో సైతం ఇవే తగ్గుముఖ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ బులియన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 24 క్యారెట్ల పసిడి ధర $4,444 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో ఔన్స్ వెండి ధర $72 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకునే వారు ఈ తగ్గింపును ఒక అద్భుతమైన అవకాశంగా భావించి షోరూంల వైపు అడుగులు వేస్తున్నారు. ధరల పతనం ఇలానే మరికొన్ని రోజులు కొనసాగుతాయని సామాన్యులు కోరుకుంటున్నారు.